నమస్కారం. బీపీసీ వీక్లీ న్యూస్ రౌండప్కు స్వాగతం. నేను మీ కిషోర్. భీమిలి పరిధిలో గత వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను ఇప్పుడు చూద్దాం. భీమిలి ప్రాంతంలో వినాయక చవితి ఉత్సవాలు ఎంతో ఘనంగా ముగిశాయి. పలు ప్రాంతాల నుంచి భక్తులు తీసుకువచ్చిన వినాయక విగ్రహాలను భీమిలి తీరం వద్ద సముద్రంలో నిమజ్జనాలు చేశారు. మిషన్ గ్రీన్ భీమిలి వెల్ఫేర్ ట్రస్ట్ ముఖ్య సభ్యులకు ఫ్యాబ్ ప్రతినిధులు ఘనంగా సత్కరించారు. భీమిలి పరిధిలోని పలు ప్రాంతాల్లో అన్నా క్యాంటీన్లను ప్రారంభించిన ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. మధురవాడ వంతెన కింద వర్షం పడితే పెద్ద ఎత్తున నీరు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. భీమిలి మండల ప్రజాపరిషత్ సర్వసభ్య సమావేశం ఎంపీపీ వాసురాజ్ అధ్యక్షతన జరిగింది. వీటితో పాటు మరిన్ని వార్తా విశేషాలను ఇప్పుడు చూద్దాం. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా భీమిలి సముద్ర తీరంలో భారీగా నిమజ్జనాలు జరిగాయి. భక్తులు మేళతాళాలతో, డప్పులు, డ్యాన్సులతో వినాయకుడిని ఊరేగిస్తూ జై గణేష, జై జై గణేష అంటూ నినాదాలు చేస్తూ భీమిలి సముద్ర తీరానికి చేరుకున్నారు. భీమిలి నియోజకవర్గ పరిధి నుంచే కాకుండా విజయనగరం జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున విగ్రహాలు తీసుకుని వచ్చారు. దానికి తగినట్టు పోలీసులు ప్రత్యేక బందోబస్తు చర్యలు చేపట్టారు. అందులో భాగంగా బీచ్లో బార్కేడ్లు, ఫ్లడ్ లైట్లు, క్రైన్లు ఏర్పాటు చేశారు. మరీ ముఖ్యంగా గజి ఈతగాళ్లను ఉంచగా వారు విగ్రహాలను నీటిలోనికి తీసుకుని వెళ్లి నిమజ్జనాలు చేశారు. భక్తులని నీటి వద్దకు అనుమతించిన కారణంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిమజ్జనాలు ప్రశాంతంగా జరిగాయి. భక్తులు ఎవరు కూడా నీటిలో వెళ్ళకండి. ప్రస్తుత పరిస్థితుల్లో పచ్చదనం తగ్గిపోవటం వల్ల ఏ మేరకు వాతావరణం దెబ్బతిని నష్టపోతున్నామో అందరికీ తెలిసిందే. అయితే ఈ పరిస్థితుల నుంచి భీమిలి ప్రాంతాన్ని రక్షించుకోవాలన్న గొప్ప ఉద్దేశంతో మిషన్ గ్రీన్ భీమిలి సంకల్పించింది. ఇందులో భాగంగా దీని ప్రతినిధులు ముమ్మిడిశెట్టి ఆదిత్య, గుల్లల వెంకటేష్ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని విత్తన బంతులను స్కూలు పిల్లల సహకారంతో భీమిలి సౌమిగిరి కొండ ప్రాంతాల్లో జల్లే కార్యక్రమాన్ని చేపట్టారు. దీనికి భారత నౌకాదళం వారు కూడా తమ సహకారం అందించి హెలికాప్టర్ల ద్వారా సౌమిగిరి కొండ ప్రాంతాల్లో జల్లటం జరిగింది. ఇంతటి మహత్తర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న వీరిద్దరిని ఫ్యాబ్ నిర్వాహకులు కాళ్ళ సన్ని, ముసునూరు సూర్య శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఇతర సభ్యులు సత్కరించారు. పది లక్షల మొక్కలు నాటాలనేది మా ధ్యేయంగా పెట్టుకున్నాం. దాంతోపాటు సీడ్స్ మన 1170 ఎకరాలు కొండ ప్రాంతం ప్లస్ మొత్తం అంతా ఒక అడవి కింద చేద్దాము. అట్లీస్ట్ భీమిలిలో ఉన్న టెంపరేచర్స్లో ఇప్పుడున్న టెంపరేచర్స్కి ఒక 1 or 2 degrees మనం తగ్గించగలిగితే మనం సక్సెస్ అయినట్టే. భీమిలి, తగరపువలస, మధురవాడలో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్లను ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకు ఈ అన్నా క్యాంటీన్లు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు.
ఎమ్మెల్యే భార్య గంటా శారద తన హెల్పింగ్ హ్యాండ్స్ స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా భీమిలి, తగరపువలస అన్నా క్యాంటీన్లో ఒకరోజు టిఫిన్, భోజన సదుపాయాలు ఉచితంగా కల్పించారు. మధురవాడ జంక్షన్ సమీపంలో ఉన్న వంతెన కింద ఇరువైపుల సర్వీస్ రోడ్డుల్లో వర్షం పడితే నీరు భారీగా నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలకు, నడిచేవారికి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. బాగా రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో పరిస్థితి ఇలా ఉండటం వల్ల పెద్ద సమస్యగా మారింది. ఇదేదో తుఫాను సందర్భంగా భారీ వర్షాలు పడుతున్నప్పుడు కాదు, ఒక మోస్తరు వర్షం పడితేనే పరిస్థితి ఇలా తయారవుతుంది. ఈ సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించాలని ఈ ప్రాంతీయులు కోరుతున్నారు. భీమిలి ప్రెస్ క్లబ్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదిన సందర్భంగా జిల్లా బీజేపీ ధార్మిక సెల్ కన్వీనర్ సత్రపు వాయునందనరావు విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భీమిలి జోన్ పరిధిలో ఉన్న భవన నిర్మాణ కార్మికులకు బీమా సంబంధించి ప్రీమియం సొమ్మును ధార్మిక సెల్ తరపున తాను చెల్లిస్తానని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ పథకం ద్వారా భరోసా ఉంటుందని, దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎంతమంది అయితే మాకు అప్లికేషన్లు ఇస్తారో వాళ్ళందరికీ కూడా ధార్మిక శాల నుంచి మేమే అమౌంట్ పే చేసి వాళ్ళకి పాలసీలు అనేది అందించడం జరుగుతుంది. ఆ పర్పసే పెట్టడం జరిగింది. నరేంద్ర మోడీ గారు జీవిత చరిత్ర తీసుకుంటే ఒక ఆర్ఎస్ఎస్ నుంచి ఆశాకిరణంగా వెలువడి 13 సంవత్సరాలు గుజరాత్ సీఎంగా ఉండి మరి 3 సార్లు భారతదేశ ప్రధానిగా మన్నన పొందినటువంటి మోడీ గారి జన్మదినానికి ఆ తరఫున మోడీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తయిన సందర్భంగా ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, పథకాల అమలుకు సంబంధించి చేపట్టిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం జీవీఎంసీ 2వ వార్డులో జరిగింది. ఇందులో కార్పొరేటర్ గాడు చిన్నకుమారి లక్ష్మి పాల్గొని ఇంటింటికి తిరిగి ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాల గురించి వివరించారు. ఎప్పుడు లేండి బాబు గారు 4,000 రూపాయలు పెన్షన్ చేశారు. ఏమ్మా 7,000 రూపాయలు అంతే కదమ్మా? అన్నీ అందాయి. ఎలా ఉందమ్మా? చంద్రబాబు నాయుడు వచ్చారు 100 రోజులు ఎలా ఉంది పరిపాలన? బాగున్నాయా? ఉద్యోగాలు కూడా భీమిలి మండల పరిషత్ సర్వసభ్య సమావేశం ఎంపీపీ దంతులూరి వాసురాజు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులు సకాలంలో అధికారులు పూర్తి చేయాలని కోరారు. అలాగే వారి దృష్టికి వచ్చిన సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అన్నారు. పాతపాలెం ఒకటి, చెప్పాడ 1 ఒకటి, విజయరాంపురం ఒకటి, ఈ 3 వేకెంట్ ఉన్నాయి. మీకు మొన్న మళ్ళీ ఒక ఇంటర్వ్యూస్ అయింది, అప్పుడు మన ఎలక్షన్ ఈ 3 ఇంకా వేకెంట్. నెక్స్ట్ ఆస్పాలెం బిల్డింగ్ కోర్ట్ మనకి కంప్లీట్ అయింది.